హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. ఈ వీడియోలో మనం పుదీనా బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ పుదీనా బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పుదీనా ప్లస్ వెజ్ ఐటమ్స్, వెజ్ పుదీనా అనమాట. ఈ బిర్యానీ చాలా బాగుంటుంది, చాలా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియోలో చూపించిన విధంగా. దీనికోసం ముందుగా నేను ఒక 2 ఉల్లిపాయలు, అదేవిధంగా 2 క్యారెట్స్, కొద్దిగా ఒక బంగాళదుంప, కొద్దిగా గ్రీన్ బఠానీ, అదేవిధంగా కొత్తిమీర ఒకటి, పుదీనా ఇవి కంపల్సరీ తీసుకోవాలండి. దాంతోపాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఈ ఐటమ్స్ అయితే సరిపోతాయి. దాంతోపాటు ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి, మన కారం వరకు. దీని అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ముందుగా అయితే పుదీనా, కొత్తిమీర, అదేవిధంగా అల్లం వెల్లుల్లి మొత్తం అన్నింటికి కూడా పేస్ట్ చేసుకోవాలి. దీంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి మనకు తగినంత మోతాదుల్లో యాడ్ చేసి దీన్ని కలుపుకోవాలి. మొత్తం పేస్ట్ చేసేయాలండి, మిక్సీలో కానీ లేదా వేరే ప్రాసెస్ కానీ మొత్తం అంతటిని కూడా పూర్తిగా పేస్ట్ అయిపోయాలి. వాటర్ వేయకుండా పేస్ట్ చేయాలి. నేనైతే మొత్తం అంతని కూడా పేస్ట్ చేస్తున్నాను, చూడండి. మొత్తం అంతా పేస్ట్ అయిపోయిందండి. ఈ పేస్ట్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మనం తయారు చేసుకుందాం. ఈ పేస్ట్ని అయితే పక్కన పెడతాం. ముందుగా నేను ఒక ఫుల్ గ్లాస్ వరకు అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ తీసుకున్నానండి. తీసుకొని ఒక 15 మినిట్స్ వరకు అయితే మనము దీన్ని నానబెట్టుకోవాలి వాటర్లో. దీన్ని పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ ఇప్పుడు చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం ముందుగా తీసుకున్నటువంటి ఐటమ్స్ అన్ని ఇందులో యాడ్ చేయాలి. ముందుగా ఫుల్గా 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ తీసుకోవాలి. దాని తర్వాత ముందుగా మనం చిన్న చిన్న పీసులు చేసిన ఆనియన్స్, అదేవిధంగా కొద్దిగా బిర్యానీ ఆకు, అదేవిధంగా కొద్దిగా పోపులు అయితే ఇందులో యాడ్ చేయాలండి. ఇప్పుడు కొద్దిగా రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం పూర్తిగా ఇవి కలుపుకుంటూ చేయాలి. కొద్దిగా బిర్యానీ ఆకులు, అదేవిధంగా కొద్దిగా పోపులు, అన్ని మిక్స్ అయిన పోపులు కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కొద్దిగా, అదేవిధంగా క్యారెట్ ముక్కలు, గ్రీన్ బఠానీ, అదేవిధంగా ఆలు పీసెస్, బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయినంత వరకు కూడా ఈ అంతటి కూడా ఒక 4 నుంచి 5 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇవన్నిటిని కూడా కొద్దిగా వేపుకోవాలి. మనకి అవైలబిలిటీ ఉంటే క్యాజు, జీడి పప్పు కూడా ఇందులో యాడ్ చేయొచ్చండి. ఆప్షనల్ అంటే దీన్ని యాడ్ చేస్తే కొద్దిగా టేస్ట్ ఎక్కువ వస్తుంది. మీరు ఉంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదు. వేస్తే కొద్దిగా టేస్ట్ ఎక్కువ వస్తుంది అంతేనండి. దాని తర్వాత ముందుగా మనం చేసిన పేస్ట్ ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి పూర్తిగా పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు కూడా మిక్సీలో కలుపుకోవాలి. మొత్తం అంతటిని నేను యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయినంత వరకు అయితే మనం పూర్తిగా మీడియం ఫ్లేమ్లో మొత్తం అంతా కలుపుకొని వేడి చేయాల్సి వస్తుంది. చూసారు కదండి, మొత్తం అంతా మిక్స్ అయిపోయింది, పచ్చివాసన పోయింది. చూసారు కదా, మొత్తం అంతా మిక్స్ అయిపోయింది. దీని తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేయాలి. ఇప్పుడు నేనేదో 1 గ్లాస్ వరకు అయితే రైస్ తీసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. మెటీరియల్ కూడా ఇంకా ఎక్కువ తీసుకోవాలి. రైస్ వేసి మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ వరకు అయితే కలుపుకోవాలి. దాని తర్వాత మనకి దీనికి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేయాలి. నేనే 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేశాను 1 గ్లాస్ రైస్కి. మీరు ఇంకా ఎక్కువ రైస్ వేస్తే ఇంకా ఎక్కువ సాల్ట్ వేయాలి. దీని తర్వాత మొత్తం మిక్సీని కూడా 1 మినిట్ వరకు అయితే వేడి చేసుకొని దాని తర్వాత వాటర్ వేసుకోవాలి.
ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ ప్లస్ వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో పెడుతుంది కాబట్టి ఇలా చేయాలి. కుక్కర్ కాకుంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి. ఈ మిక్సర్ని మొత్తాన్ని కూడా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని ఎగ్జాక్ట్గా 2 విజిల్స్ వరకు అయితే వస్తే సరిపోతుంది. మ్యాక్సిమం అయితే బిర్యానీ అయిపోయినట్టేనే. 2 విజిల్స్, అంతకుమించి ఎక్కువ ఉంచకూడదు. అయిపోయిందండి. ఇది చూడడానికి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. క్యాష్ చేసాను కదండి, ఇంకా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది 2 పర్సన్స్కి అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా యూట్యూబ్ని ముందుకు తీసుకెళ్ళాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.